నర్సంపేట పట్టణంలోని సంత సేవాలాల్ మహారాజ్ ఆలయ ఆవరణలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య పాల్గొన్నారు. సంత సేవాలాల్ శోభాయాత్రను అమరవీరుల స్తూపం నుండి మదన్నపేట రోడ్డులో గల సేవాలాల్ గుడి వద్దకు కన్నుల పండుగలో నిర్వహించిన శోభాయాత్రలో బంజారా మహిళలు సాంప్రదాయమైన దుస్తులు ధరించి తలపై బిందెలతో నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు. సంత సేవాలాల్ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ బంజారా బిడ్డలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. నూతనంగా ఎన్నికైన గిరిజన సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి శుభాకాంక్షలు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకుని బంజారా యువత రాజకీయాల్లో మరింత ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. ఈరోజు మరి ఆ రోజు వారిచ్చిన ఆశీర్వాదంతో ఈ పాలనలో కూడా ఏదైతే గిరిజనులందరినీ కూడా మరి దేశవ్యాప్తంగా మరి గిరిజనులంతా కూడా గిరిజనులు ఉన్న సందర్భంలో మన నాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు బ్రహ్మానంద రెడ్డి గారికి ఎవరు ఈ గిరిజనుల తెగలో ఏదైతే మరి ప్రోత్సహించి ఉద్యమం చేసినంటే రమణాబాయి చంద్రుగొండ, రమణాబాయి, పంతుల్నాయక్, భాగ్యనాయక్. వీరు ఆ రోజు విపి నాయక్ని ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి సుధాకర్ నాయక్ని మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రాంతం మరి ముఖ్యంగా మన నిజాం ప్రాంతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మేము కూడా ఏదైతే గ్రామాలకు దూరంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి దేశవ్యాప్తంగా కూడా గిరిజన తెగలో మరి అందరూ కూడా చేర్పించారు. మమ్మల్ని కూడా చేర్పించమని చెప్పి నెక్కొండలో ఆ యొక్క ముఖ్యమంత్రుల మీటింగ్ ఏర్పాటు చేయడం ఆ రోజు పునాది. ఏదైతే భాగ్యనాయక్, పంతుల్నాయక్, రమణీబాయి గారు అయితే ఆ రోజు చేస్తూ అందరూ కూడా దాసునాయక్, మొలుగు వీళ్ళందరూ కూడా వాళ్ళు బలం చేకూరి ఆఖరికి బ్రహ్మానంద రెడ్డి గారి ఏదైతే సమయంలో ఇది తప్పకుండా చేయాలని చెప్పి ఆ రోజుల్లో మరి బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పిన తర్వాత చెన్నారెడ్డి గారు రావడం, చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారికి చెప్పి ఇవన్నీ కూడా చేయడం, ఇవన్నీ కావాలని చెప్పి ఇదంతా కూడా గిరిజన తెగలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి వంకరు ఆ యొక్క దూర ప్రాంతంలో నివాసం ఉండి జీవనం గడుపుతూ ఉన్నారు. గ్రామాలకు దూరంగా 300 సంవత్సరాల పూర్వం మరి వీరు పెరుగుతూ ఉన్నారు. 18 సంవత్సరాల వయసు అయింది. వారు బయటికి అమ్మకు నాయనకి చెప్పారు, నా టైం అయింది, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి బయటకు వచ్చి ఈ యొక్క జాతిని పూర్తి స్థాయిలో నాగరికత ఆ రోజు ఉండబడే గ్రామాల్లో జీవనం ఏ విధంగా గడుపుతూ ఉన్నారో దానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి మొత్తం ఆ యొక్క ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాలన్నీ తిరుక్కుంటూ బయలుదేరి పోతా ఉన్నాడు. ఆ రోజు గ్రామాల్లో ఉండబడే వీళ్ళ వేషాధారణ వేరు, భాష వేరు. వీళ్ళు ఊరికి దూరంగా ఉండి భాష, వేషం ఇవన్నీ కూడా దూరంగా ఉండి నివాసం ఉన్నప్పుడు వారు చెప్తా ఉన్నాడు ఆ రోజు ఉండబడే ఇబ్బందులు ఉండబడే ఏదైతే నాటు సార కానీ ఇంకా మిగిలిన దురలవాట్లకు దూరంగా ఉండాలి, ఏదైతే పని చేసుకోవాలి, ఆవులు పెంచాలి, వ్యవసాయం చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుని ఆర్థికంగా మనం పూర్తి స్థాయిలో స్వశక్తితో పైకి రావాలని చెప్పి చెప్తూ తిరుగుతూ ఇవందరూ కూడా నేర్పడం జరిగింది. మరి ఆ రోజు దేశంలో రాజులు పాలించే ఆ పాలనకి అనుగుణంగా వీరు కూడా ఈ యొక్క జాతికి ఈ విధంగా మీరు ఉండాలి, ఇన్ని భాషలు ఏదైతే ఇన్ని కులాలు ఉన్న ఈ ప్రాంతంలో మరి ఈ విధమైన పాలన రాజులు అందిస్తూ ఉన్నారు. ఆ పాలనకు అనుగుణంగా ఆరోగ్యం కానీ లేదా వ్యవసాయం కానీ వైద్యం కానీ ఆ రోజు ఉండబడే వసతులకి అనుగుణంగా ఎందుకంటే వరపుత్రుడు కాబట్టి జ్ఞానం ఎక్కువది కాబట్టి మీ అందరికీ చెప్తూ వస్తావు ఏదైతే పోతా ఉంటే అందరూ కూడా వారి యొక్క మాటలకి వారి యొక్క ఏదైతే పిలుపుకి అందరూ కూడా ఆకర్షితులై మరి మామూలు వ్యక్తి కాదు, వినోద్ లోక్ నాయకో, గోపాల్ నాయకో, ఇంకో నాయకు కాదు, ఆయన గొప్ప మనిషి కాబట్టి అందరూ కూడా ఆ యొక్క మాటలకు అడుగుజాడగా పోతూ వీళ్ళందరూ కూడా మార్చుకొని సంత సేవాలాల్ మహారాజ్ గారు బంజారా జమీందార్ ఇంతకుముందు నారాయణ గారు చెప్పిన
వాళ్ళ తల్లిదండ్రుల గురించి. వారు 2-3 వేల ఎకరాల పట్టేదారు, 2 నుంచి 3 వేల ఎకరాల పట్టేదారు. ఒక 2 నుంచి 3 వేల ఆవులు ఉండే, 2 నుంచి 3 వేల ఆవులు ఉండే. వారికి సంతానం లేదు. సంతానం లేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్న ఆ సందర్భంలో ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, కానీ మాకు సంతానం లేదని చెప్పి బాధపడుతూ ఉండి వారు అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిని వేడుకుంటే కొంతకాలానికి అమ్మవారు కళ్ళు వచ్చి నీకు సంతానాన్ని ఇస్తా, కానీ 18 ఏట నాకు మళ్ళీ వాపసు పంపాలి అంటే ఇటువంటి అమ్మ అంటారు తీసుకుంటా అని చెప్పి ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత సేవలాల్ మహారాజ్ గారు జన్మ, గిరిజన జాతి ముద్దు బిడ్డ మహాపురుషుడు. ఆ రోజు వారు జన్మించిన తర్వాత ఆవులు వేలకు దైతా ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు చెప్పిన ఎవరైతే మన వినోద్ లోకనాయక్ చెప్పారుగా, ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే గిరిజనులు గ్రామాలకు దూరంగా, ఆ రోజునబడే గ్రామాలకి దూరంగా ఏదైతే ఓ గుట్టో, ఓ చెట్టు, ఓ చేమ, తర్వాత చిన్న కాలువలు